పేరుగాంచిన హనుమంతవాకలోని విశాఖ షిరిడి సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో శ్రీ విశాఖ షిరిడి సాయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి రిటైర్డ్ పర్సన్ బివి రమణ కుమార్, అలాగే ఉదయ్ లక్ష్మి గారు సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ పర్సన్, అట్లాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నరసింహరావులు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ షిరిడి సాయి సంస్థాన చైర్మన్ అయినటువంటి బివి రమణ కుమార్ గారు, రిటైర్డ్ ఐపీఎస్ వారు మాట్లాడతారు. ఈరోజు విశాఖ షిరిడి సాయి సంస్థాన్ మన శ్రీ సాయినాథ్ మహారాజ్ గారి 7వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2వ రోజు. విశాఖ షిరిడి సాయి సంస్థాన్ తరఫున బాబా గారి దేవాలయం 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. బాబా గారు స్వయంగా ఇక్కడ నాకు గుడి కట్టమని చెప్పడం వల్ల ఈరోజు మనం బాబా గారి దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాము. కేవలం 7 నెలల్లోనే మనము 2017లో 7 నెలల్లోనే నానో టెక్నాలజీ ఉపయోగించి 5 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉండేటట్టుగా మనం బాబా గారి దైవాన్ని ఇక్కడ మందిరం చేశాము. అయితే ఈ సాయిబాబా మందిరంలో ఇక్కడ ఉన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో భక్తులంతా కూడా ముందుగా వచ్చి బాబా గారి ఆశీర్వచనం తీసుకుంటూ ఉన్నారు. 7 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. 2, 3, 4 తేదీ, ఈరోజు 2వ రోజు. ఈరోజు సాయిబాబా వారి మహా అన్నదానం జరుగుతూ ఉన్నది మధ్యాహ్నము. భక్తులందరూ కూడా వచ్చి బాబా గారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని బాబా గారి అన్నప్రసాదం కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం సాయిరామ్. మన విశాఖ షిరిడి సాయి సంస్థానం ఎంతో మందికి ఇక్కడ చాలా మిరాకల్స్ జరిగినాయి. ఈ టెంపుల్కి వచ్చిన భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చుకున్న తర్వాత ప్రత్యక్షంగా వారు మాతో వచ్చి చెప్పడం జరిగింది. మేము అలా ఎన్నో మిరాకల్స్ వాళ్ళ తాలూకా బాధలు కష్టాలు కానీ ఇక్కడ అన్నీ కూడా నెరవేరినాయి. బాబా గారి తాలూకా మహత్యం గురించి వారు స్వయంగా చెప్పటం మేము విన్నాం. ఈ టెంపుల్ని ప్రతి ఒక్కరు, విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకొని బాబావారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.